అది ఏపీ దర్శనం ఇంకా మజాక. చూడండి మేము ఎంత పేదవాళ్ళము, ఈ ఆట ఆడుకోవడానికి ఏమీ లేక బ్రాస్లెట్లు అన్నీ కలిపి ఒక ట్రైన్ కింద చేసి ఆడుకుంటున్నాము. ఇది ఎంత పొడుగుందో చూడరా, 3 బ్రాస్లెట్లు ఎంత పొడుగుంది. చీనిగా వేసుకుని ఇక్కడికి వస్తుంది. బ్రాస్లెట్లు కావాలంటే తీసుకోండి అమ్మా, బ్రాస్లెట్లు అమ్మబడును. అది అయిపోయింది, ఇప్పుడు ఇది మెగాలస్సి. అబ్బా అలా అలా ఏం ఆర్డర్ చేసావు రెడ్డి? సాయినాథ్ ఏం ఆర్డర్ చేసావు? ఇంకా లేదా? ఇంకా ఏం చేయలేదా? లేదు, కొంచెం ఇలా జరుగుతావా సాయినాథ్ రెడ్డి? చెప్పండి బ్రో. అవకాడో, మ్యాంగో కావాలా? జ్యూస్ కంపల్సరీయా? బిల్ నువ్వే కట్టుకుంటావా? బిల్ నేను ఎందుకు కడతాను? నేను జ్యూసెస్ తాగాను అసలు. నేను అసలు జ్యూసే తాగాను, నేను ఎందుకు కడతాను బిల్లు? నా 5 రూపాయలు పాప్స్టిక్ తీసుకొని ఒకటి 2 5 రూపాయలు ఐస్ క్రీమ్ గార్డ్ అంట. చూసారా అంత అలా ఉంది. మీరేమో 100 రూపాయలు పెట్టి జ్యూసులు కొంటే రిచ్ అయిపోతారా? అదే 100 రూపాయలకి నేను కొంటాను చూడండి. ఇన్ని వస్తాయి, కానీ గజ్జిగలకి రిచ్ కదా, రిచ్ కిడ్స్ కాబట్టి వాళ్ళు ఓన్లీ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రా? వాట్ నెక్స్ట్? రికార్డింగ్. నీ స్నాపిస్ట్, యూ స్నాపిస్ట్ గాయ్. కొంచెం దూరం జరిగాడు. యు ఆర్ నాట్ ఎ స్నాపిస్ట్, యు ఆర్ రేపిస్ట్. దట్ ఈస్ లాంగెస్ట్. చిచ్చి రిచ్ ప్లేస్కి వచ్చారు కానీ రిచ్నెస్ మీకు రావట్లేదురా. అగైన్ ఈరోజు ఎక్కువగా రారంట, ఎందుకంటే అమావాస్య అంట. టైం చూస్తే 10 నిమిషాలు తక్కువ 12. దెయ్యాలు తిరిగే టైంలో మేము తిరుగుతున్నాం. ఏం చేస్తారు ఇప్పుడు? ఇలాగా తల ముండం వేరు చేస్తారా? కోడి తల ముండం ఇప్పుడు వేరు చేస్తారన్నమాట. దేవుళ్ళ ముందు హింస, దేవుళ్ళ ముందు హింస చేయొచ్చు. అవి మోదుగు పువ్వులు అంట, మనకు దొరకండి. అక్కడ నుంచి తెప్పిస్తారా? తెప్పించి కూర్చుతారు. అక్కడ అదేదో జరుగుతుంది కదా కార్యక్రమం, అక్కడికి వెళ్ళినెవరు? ఆ లోపల ఏం లేదు. వినరు సార్, వాళ్ళు వినరు. ఆ కోడిని చంపేస్తారు ఇప్పుడు. అది కలర్ చూడనివ్వరు మనల్ని. గురు ఎక్స్ప్లెయిన్, ఆ కోడి తల మొండం ఎలా వేరు చేస్తారు?
నేను ఒక్కసారి చూసాను, ఎప్పుడు అది మధ్యాహ్నం పూట అనుకుంటా, ఎక్కడో చూసాను, ఒక్కసారి చూసాను నేను. నేను ఎలా ఉన్నా, నేను మొత్తం రద్దీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చూడు, ఎవరు లేరు, చూడు కంప్లీట్ మేమే ఫ్యూ కుర్రాలు. వీళ్ళు కార్లు వేసుకొని వెళ్ళిపోవచ్చా? పోలీసులు విత్ కార్ వేసుకొని వెళ్ళిపోవచ్చా ఫ్యామిలీతో? అదే మనం బైక్లో వేసుకొస్తే నిన్న ఎంత రాద్ధాంతం చేశారు. పార్షాలిటీరా. ఇదే కానిస్టేబుల్ నిన్న బండి వేసుకొచ్చాడు లోపలికి, పరిగెట్టుకుంటూ వచ్చి కొట్టాడు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి వెళ్ళి డోర్ తీస్తున్నాడు, రోడ్ క్లియర్ చేస్తున్నాడు. అది పోలీసు పని మీద వెళ్ళట్లేదు, వాళ్ళ ఫ్యామిలీని గుడికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నారు. దిస్ ఈస్ పార్షాలిటీ మ్యామ్, చాలా తప్పు అది. అందరూ సర్దేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చా అందరు సర్దేసుకుంటున్నారు. కొంతమంది కుర్రలు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కూడా. స్టాల్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు, ఆ పైన లైటింగ్లు అన్ని కట్ చేస్తారు, ఆపేశారు. నిన్న వచ్చేసరికి ఎలా ఉంది, టైం ఎంత తెలుసా? 12. ఈ టైంకి ఎలా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది. అది ఆ జైంట్ వీళ్ళ కళ చూడు, లేదు ఇక్కడ ఇది చూడు. రేపు సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్కి వచ్చి నుంచుందాం, ఇదే ఫ్రేము, ఎలా ఉంటుందో చూద్దాం. రేపు ఉగాది. ఇక్కడ ఎంత ఖాళీగా ఉందని తెలిసి కూడా ఎందుకు వస్తున్నారు చూడ, ఏదో పెద్ద పని ఉన్నట్టు. బాబు ఎక్కడికమ్మా? ఫుల్ ఆఫ్ చీకటమ్మా. నైట్ అయితే మనకు మిగిలేదు బుర్ర కదా. ఎంతమంది ఆడియన్స్. ఎందుకు వచ్చినారు? ఆయన అడగపోయితే అడిగినాను. ఏం చెప్పినారు? మేళము కావాల్సి వచ్చినాను చెప్పినాడు. చెప్పిన కదా, మరి మీ సందేహమేని? నా సందేహం చెప్పిన కోపగించవరు కదా. కోపం ఎందుకు? పాపం ఉండేను కదా. మేళము కావాల్సి వచ్చిన వాడు విత్తలుడిగా వీధిగా మమ్మల్ని పోక బెదరుతూ పెరటారి పోవుట యాదా అని నా సందేహము. అడిగినాను. మేళము కావాల్సి వచ్చినాను చెప్పినాడు. సరే చెప్తాను, వినండి. మేడం గురించి మాట్లాడుటకై మమ్మ అతనిని మేడ మీదకి తీసుకువచ్చి ఇంటికి వచ్చిన వారికి కూర్చోబెట్టి మర్యాద చేయటం ధర్మము కాదా అని తాపడమైపోగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం ప్రారంభించాడు. ఆ పాటలో నాకు చిరాకు వచ్చి చక్కగా మేడ దిగి వచ్చి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి నిన్న ఈ టైంకి నిన్న ఈ టైంకి ఎలా ఉందా? జాతర అంటే జాతరే, ఖాళీ రోజులే. నిన్న 12 గంటల కాల చెమటలతో కారిపోయాం. ఇప్పుడు ఎలా ఉన్నాం నాకు తెలుసుకొని ఇప్పుడు మన పవర్ వస్తుంది వెనకాల మనల్ని ఎక్కించుకోకుండా వెళ్ళిపోద్ది. అంటే మన కారే కాకపోతే మనల్ని ఎక్కించుకోదు. మన కారు అంటే సొంత కారు కాదు, గవర్నమెంట్ కార్. మనమే పే చేస్తాం కానీ మనల్ని ఎక్కించుకోదు. తెలివైన వాళ్ళందరూ ఒక టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. యా ఓకే గుడ్ నైట్.